నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ముంపు నివారణ చర్యలకు 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనెపూరి కాశీనాథ్ డిమాండ్. ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో వైద్య రంగం ప్రైవేటీకరణపై జాతీయ సదస్సు. ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలలో వైద్య రంగం ప్రైవేటీకరణ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు అవగాహన. డయాబ్ ఎండోక్యాన్ 2025 సదస్సు ప్రారంభోత్సవంలో ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ యలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ యలమంచి సదాశివరావు. మచిలీపట్నంలోని లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డ్ను పరిశీలించిన మంత్రి. వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్రంలో పల్లె నుంచి పట్నం వరకు సిద్ధమవుతోంది. ప్రతి పండుగ వెనుక ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంటుంది. ప్రకృతితో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పతనం. కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యం ఇద్దామని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఒక్కరూ పిలుపునిస్తున్నారు. ప్రతి ఏటా మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపడంతో వాటి ఆదరణ విపరీతంగా పెరిగింది. అటు ప్రజలు, ఇటు గణేష్ ఉత్సవ కమిటీలు మట్టి వినాయకుడి విగ్రహాలు, ప్రతిమలు ఏర్పాటు చేసి పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు. మట్టి విగ్రహాలు మరింత ఆదరణ పెరగడంతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి శాలివాహనాల మట్టి విగ్రహాలు తయారీలో పూర్తిగా నిమగ్నమయ్యారు. వీరవల్లి శాలివాహన కాలనీ వాసులు ప్రతిరోజు 2 నుంచి 300 మట్టి ప్రతిమలు తయారు చేస్తున్నారు. వీరు తయారు చేసిన మట్టి ప్రతిమలు హైదరాబాద్, పుణె, రాజమండ్రి, విశాఖపట్నం, ఒడిశాతో పాటు పలు ప్రాంతాలకి చెందిన వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థలకు విక్రయిస్తుంటామని తయారీదారులు యనగంటి లక్ష్మి, టి కొండలరావు, కానుర్ల శ్రీనివాసరావు, ఎర్రారావు, నాగేశ్వరరావు, కానుర్ల కోట శ్రీనివాసరావు తదితరులు చెబుతున్నారు. దాదాపు 5 నెలల నుంచి అలా చేస్తూనే ఉంటాం. నెల రోజుల నుంచి వెనటి బొమ్మలు చేస్తూనే ఉంటాం. ఆర్డర్ ఒప్పుకుంటాము, మామూలుగా అమ్ముకోవడానికి తీస్తాము, ఇలా చేసి అమ్ముకుంటూ ఉంటాం. మేము 30 సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ అనమాట. మా పేరు అది చేస్తాము. మేము మట్టి కూడా మేము చెరువు నుంచే తీసుకొచ్చి ఇక్కడ తొక్కుని పిసుకొని వాడతాం, పని చేసుకుంటాం. సంవత్సరానికి ఒకసారి మట్టి తోలేస్తాం. ఇది మా వృత్తి. బొమ్మలు విజయవాడ, సిద్దిపేట, పిడిరాళ్ళ, వినుకొండ, ఏలూరు, విజయవాడ, గుంటూరు అన్ని ఏరియాలకి వేస్తాం. కొద్దిగా డల్గా ఉంది. ఎప్పటి నుంచి? 10 సంవత్సరాలు డల్గా ఉంటుంది. మట్టి బొమ్మ ఇది 10 సంవత్సరాల నుంచే చేస్తాము. డెవలప్మెంటింగ్ బాగానే ఉంటుంది. అయితే సంవత్సరానికి ఒకసారి కూడా ఆదాయం కొద్దిగా పర్వాలేదు. అదే కదా, రోజుకి బొమ్మలు రోజుకి ఎట్లేదన్నా ఒక 400, 300 అట్లా ఓపికని బట్టి తీసుకుంటా ఉంటారు. బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామంలో కుమ్మర్లు శాలివాహన సంఘం ఈ నాయుడు బొమ్మలో వీరవల్లి చెరువులో మట్టి చెరువులోని బొమ్మలు తెస్తున్నాం. ఉచితం బొమ్మల వాళ్ళకి కానీ బొమ్మలు కావాల్సిన వాళ్ళకి అమ్ముకుంటున్నాం. గత 4 రోజుల నుంచి తయారు చేస్తున్నాం. 35 సంవత్సరాల నుంచి చేస్తానున్నాం. నెల రోజుల నుంచి తయారు చేస్తున్నాం. ఇక ఒక 10 రోజులు ఉన్నాను కానీ స్టార్టింగ్ అవుతుంది బేరాలు. ఉచితం బొమ్మల వాళ్ళకి కానీ మేము అమ్ముకుంటానికి కానీ ఇవి సప్లై చేస్తాం. హైదరాబాదు, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ చుట్టుపక్కల గ్రామాల మొత్తానికి వెళ్తాం. రోజు అది ఓపిక మనం 200 చేయొచ్చు, 300 చేయొచ్చు. రోజుకి ఆర్డర్లు బట్టి తయారు చేస్తాం. అది క్వాలిటీ ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ చేసేస్తాం. 3 అడుగుల కాంచి లోపు, 6 అంగుళాల కాంచి 3 అడుగుల వరకు ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా తక్కువగానే ఉంది, ఇంకా రాలా.
ఇక్కడి నుంచి వస్తాయని అనుకుంటున్నాం. మాట్లాడాలా? ఓకే. మాది వేరే వాళ్ళు దాదాపు 35-40 సంవత్సరాలు బట్టి తీస్తున్నాం బొమ్మలు. ఏలూరు, విజయవాడ వెళ్తాం. ఆర్డర్లు బట్టి తయారు చేస్తాం. మరి ఈ సంవత్సరం ఎంతవరకు వచ్చినాయి అంటే ఆర్డర్లు ఇంకా ముందుకు రావాలి. ఎన్ని బొమ్మలు తయారు చేస్తారు? రోజుకి వచ్చి మనిషికి 200 బొమ్మలు చేస్తాం. ఎట్లా ఉంటుంది సంవత్సరం? 10 సంవత్సరాలు పర్లేదు, బాగానే. విజయవాడలో ముంపు నివారణ చర్యలకు 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనెపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. బుడమేరు ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వారు మండిపడ్డారు. వర్షం వచ్చిన ప్రతిసారి బుడమేరు పరిసర ప్రాంత వాసులు భయకంపితులవుతున్నారని తెలిపారు. ముంపు నివారణకు 6,680 కోట్లు అవసరమని కేంద్రాన్ని కోరినా నోరు మెదకపోవడాన్ని వారు తప్పుపట్టారు. బుడమేరు ముంపు నివారణకు గత ఏడాది కాలంలో చేపట్టిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టకపోతే అన్ని పక్షాలను కలుపుకొని ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. వరదలు వచ్చి ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీకి సంవత్సరం పూర్తవుతోంది. సంవత్సర కాలం గడిచిన బుడమేరు ముంపు నుండి విజయవాడ కానీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలకు కానీ రక్షించటానికి చర్యలు తీసుకోవటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. బుడమేరు గత సంవత్సరం వచ్చిన వరదల్లో సుమారు అధికార లెక్కల ప్రకారమే 34 మంది చనిపోతే 50 మంది పైగా చనిపోయారు. వేలాది కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఇళ్ళు కోల్పోవటమే కాదు, పంటలు కోల్పోవటమే కాదు, వ్యాపారాలు పోవటమే కాదు, అన్ని విధాలా కూడా జనం నష్టపోయారు. సంవత్సరం గడిచిన ఇవాల్టికి జనం కోలుకోలా. అంతేకాదు ఇటీవల కురిసిన వర్షాలతో బుడమేరు మళ్ళీ వస్తుంది అనేటువంటి ఒక వెలగలేరు రెగ్యులేటర్ దగ్గరికి పరిశీలన కోసం సిపిఎం బృందం వెళ్ళాం. నిన్న చూసాం. అక్కడ జరుగుతూ ఉన్నటువంటి పని ఏంటంటే ఆ ఉన్నటువంటి ఐరన్ గడ్డర్స్కి వాటికి ప్రైమర్ పూసి పెయింట్ లేపిస్తూ ఉన్నారు. ఇది అక్కడ జరుగుతూ ఉంది. రెగ్యులేటర్ దగ్గర జరుగుతున్నటువంటి పని అది. లోపల బుడమేరంతా మేట వేసి పూడికి తీసేటువంటి దిక్కు కూడా లేదు. అక్కడ పైన మేట వేసి మొత్తం మందంగా పేరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. 30 కోట్లు పెట్టి నిమ్మల రామానాయుడు గారు దగ్గరుండి నేను కట్టించానని చెప్తూ ఉన్నటువంటి శాంతినగర్ ఏరియాలో ఉన్నటువంటి కట్ట అది మాత్రం కనపడతా ఉంది. అది కూడా అక్కడక్కడ అప్పుడే మొదలవుతూ ఉంది. అది బీట్లు ఇచ్చిందా లేకపోతే ఎక్కడన్నా క్రాక్స్ ఇచ్చిందా అని చెప్పనేటువంటిది చూస్తే కానీ అంతంత మాత్రంగా
అది ఇంజనీరింగ్ నిపుణులు చెప్పాలి. ఇది ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటిది. 31/8/2004 అర్జున్ చక్రవర్తి చిత్ర బృందం నగరంలో సందడి చేసింది. కబడ్డీ నేపథ్యంలో తీసిన అర్జున్ చక్రవర్తి చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని, 6 ఏళ్ల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశామని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో విజయరామరాజు కోరారు. విజయరామరాజు హీరోగా నటిస్తున్న అర్జున్ చక్రవర్తి సినిమా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా ఈరోజు బందర్ రోడ్లోని హోటల్ మురళి ఫ్యాచ్యూన్ హోటల్లో చిత్రయూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో విజయరామరాజు మాట్లాడుతూ అర్జున్ చక్రవర్తి కేవలం సినిమా మాత్రమే కాదని నా 9 ఏళ్ల కళ అని అన్నారు. 6 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి టీం వర్క్గా ఈ సినిమాని పూర్తి చేశామని, నిర్మాత మాపై పూర్తి విశ్వాసం ఉంచి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. అర్జున్ చక్రవర్తి చిత్రం తన కెరియర్కి టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు. -డిగ్రీ వాతావరణంలో షెట్టు లేకుండా నటించానని, ఈ నెల 29వ తేదీన ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆదరిస్తే కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నటుడు యోగానందరెడ్డి మాట్లాడుతూ తాను దర్శకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అని అన్నారు. ఈ చిత్రంలో హీరో విజయరామరాజుకు తండ్రి క్యారెక్టర్లో నటిస్తున్నానని, కబడ్డీ క్రీడ 1995 దర్శకంలో ఏ విధంగా ఉండేదని, ఆ సన్నివేశాలను దర్శకుడు చాలా సహజంగా నిర్మించడం జరిగిందన్నారు. నటుడు దుర్గేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరో విజయరామరాజుకు ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించానని, ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా థ్యాంక్స్. మీరు మా టీజర్ చూశారని ఆశిస్తున్నాను. నేను తప్పకుండా మీ అందరికి కూడా టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక మంచి మూవీ చూసాం. ఇప్పటి వరకు మేము రిలీజ్ చేసిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఆల్మోస్ట్ మేము 6 years ఫిజికల్ కానీ, లుక్ వేరియేషన్స్ కోసం టైం టేకింగ్ తీసుకుని, ఆ స్నో కానీ ఇలా ఇంత టైం తీసుకున్నాం. ఇలా 6 years కష్టపడి ఇందులో ఫిజికల్గా 6 pack బాడీ చేసినప్పుడు 5 months అందులో 32 kgs వెయిట్ లాస్ అయ్యి నాకు గెట్ బ్యాక్ అయ్యేది. అంత స్ట్రాంగ్గా ఉండాలి అన్న సెన్స్లో దానికి మేము ఈ పర్సనాలిటీకి 6 pack చేయాలంటే ఎంత టఫ్ టాస్కో మీకు తెలుసు. అంత కష్టపడి మాకు మూవీకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అంతలా దానికి చేసాం. తర్వాత కబడ్డీ గేమ్ రియల్గా మేము ప్రో కబడ్డీ ఆడే ప్లేయర్స్తో మేము క్యాంప్ చేసి రియల్గా అందులో స్కిల్స్ అన్ని రియల్గా నేర్చుకుని మేము ఇక్కడ ఈ మూవీలో ఎక్కడ రోప్ షాట్ కానీ, డూబ్ కానీ అవి. నా పేరు సిజా రోజ్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కేరళ. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. నేను కొంచెం తెలుగు మాట్లాడతాను. సో ఐ వుడ్ లైక్ టు ఆల్సో టాక్ టు యూ ఆల్ ఇన్ ఇంగ్లీష్ as well. This movie is a very special movie to me. As a debut movie, I think I have done one of the best projects, and this is going to be one of the best projects in Telugu movie because years of hard work. Our director sir, first I would like to say thanks to our director sir, Vikrant sir. He did more than 6 to 7 years of his time he has given into this movie. నమస్తే అండి, నా పేరు దయానంద్ రెడ్డి. నేను యాజ్ అన్ యాక్టర్గా, డైరెక్టర్గా 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఇనీషియల్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాను. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీంలో 10 years డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి 2 సినిమాలు డైరెక్షన్ కూడా చేశాను. అండ్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ అ డైరెక్టర్ అలియాస్ జానకి, దానికి నాకు నంది అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత నేను RX100 మూవీ నుంచి నేను కంప్లీట్గా ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ 7 yearsలో దాదాపు 80 ఫిలిమ్స్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు దుర్గేష్. ఈ సినిమాలో రమణ అనే క్యారెక్టర్ చేశాను. ఇట్స్ ఏ ప్రామినెంట్ సపోర్టింగ్ రోల్. అంటే సపోర్టింగ్ రోల్ అంటే రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్లా కాకుండా చాలా హై ఎమోషనల్ జర్నీ ఉండే క్యారెక్టర్. అంటే అర్జున్ క్యారెక్టర్ని ప్రతి సిచ్యువేషన్లో సపోర్ట్ చేస్తూ తన కోసం నిలబడే ఒక క్యారెక్టర్ చేశాను. సో 6 years చాలా కష్టపడ్డామండి అందరం. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నిజంగా ఒక కొత్త డైరెక్టర్ని, ఒక డెబ్యూ డైరెక్టర్ని నమ్మి
ఇంత టైము ఇంత మనీ ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా ప్యాషన్ ఉండాలి సినిమా పట్ల. సో ఆ విధంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మా డైరెక్టర్ గారు నిజంగా అంటే ఈ సినిమా మీరు చూస్తున్నప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్ చేసిన సినిమాలా ఉండదండి. ఖచ్చితంగా రేపు మీరు సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక ప్రాథమిక వైద్యం ఎప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని పలువురు వక్తలు స్పష్టం చేశారు. ప్రాథమిక వైద్యం కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళితే ప్రజలకు ఆరోగ్యం అందని ద్రాక్షగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైద్యం ఖరీదుగా మారి పేద మధ్యతరగతి వర్గాలకు వైద్యం అందని పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో వైద్య రంగ ప్రైవేటీకరణపై జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సులో డాక్టర్ మూర్తి మాట్లాడుతూ వైద్య రంగ ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్యం అందని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా ప్రాథమిక వైద్యం ఎప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేట్ శక్తుల చేతిలో ప్రాథమిక వైద్యం వెళితే పేదల పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులు వైద్య రంగంలో పరీక్షల పేరిట మందుల పేరిట చేస్తున్న దోపిడీని ఆయన సమగ్రంగా వివరించారు. ఈ సదస్సులో భాగంగా వైద్య రంగ ప్రైవేటీకరణ వల్ల కలిగే దుష్పరిణామాలను ఒక చక్కని స్కిట్ రూపంలో ప్రదర్శించారు. కళాకారులు పెంచిన చైతన్య గీతాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. నా పేరు టి కామేశ్వరరావు, ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నాతో పాటు డాక్టర్ ఎంవి రమణయ్య గారు ఉన్నారు, ఆయన ప్రజారోగ్య వేదిక అధ్యక్షుడు. ఈ సెమినార్ని ఇంత స్థాయిలో చేయటానికి కారణం ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి అంతా కూడా ప్రైవేట్ వైపు వెళ్ళే పరిస్థితి, అంటే పీపీపీ ద్వారా చేద్దామనేటువంటి ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది. దానికి మేము ఆల్రెడీ విజ్ఞప్తులు చేసాం. అలాగే అనేక సెమినార్లు, అలాగే సంతకాల సేకరణ, దీంతోపాటు రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవన్నీ కూడా చాలా జిల్లాలు చేసాం. ముఖ్యంగా తిరుపతిలో ఫిబ్రవరి 23వ తారీఖు నాడు స్టార్ట్ చేసి అక్కడి నుంచి మొన్న మచిలీపట్నం లాస్ట్ మంత్లో 11వ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంత స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే సగటు మనిషి మామూలుగా మన ప్రభుత్వం చెప్తున్నటువంటి గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగంలో చాలా పెద్ద ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేయడం, 107, 108 జీవోలను ప్రవేశపెట్టి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సగం రిజర్వేషన్ సీట్లని ప్రభుత్వం అమ్ముకొని ఆ డబ్బులు 15,000 ఫీజు ఉన్నటువంటి పరిస్థితి నుంచి 12 లక్షలు 20 లక్షల ఫీజు దాకా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. దానివల్ల రిజర్వేషన్లు దెబ్బతింటున్నాయి. అణగారిన వర్గం డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం తగ్గిపోతుంది. ఫీజు పెరిగిన కారణంగా వ్యాపార ధోరణం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వెంటనే మధుమేహ వైద్యం అత్యంత ఆధునికతను సంతరించుకుందని, షుగర్ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం ఇక ఏమాత్రం లేదని ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ యలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ యలమంచి సదాశివరావు అన్నారు. యలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాబ్ ఎండో కాన్ 2025 సదస్సు నిర్వహించారు. లబ్బిపేటలోని హోటల్ జిఆర్టీ గ్రాండ్ నందు ఆదివారం జరిగిన ఈ సదస్సులో డాక్టర్ సదాశివరావు ప్రసంగిస్తూ అధునాతన చికిత్సతో మధుమేహ వ్యాధిగ్రస్తుల జీవితాల్లో కొత్త వెలుగులు విరబుస్తాయని అన్నారు. శరీర బరువు క్రమబద్ధీకరణకు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవడంతో పాటు గుండె జబ్బుల ముప్పు నుంచి కూడా తప్పించుకోవచ్చని వివరించారు. త్వరగతిన శరీర బరువు తగ్గించేందుకు ఇంజెక్షన్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ ఇంజెక్షన్ల నుంచి త్వరలో విముక్తి లభిస్తుందని, ఇన్సులిన్ సులువుగా తీసుకోగలిగేలా ఇన్హేలర్లు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఆధునిక వైద్య విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ప్రతి ఏటా డయాబ్ ఎండోకాన్ సదస్సు నిర్వహిస్తూ వస్తున్నామని డాక్టర్ యలమంచి సదాశివరావు పేర్కొన్నారు. దాదాపు 500 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో వైడీఆర్ఎఫ్ జాయింట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ హిమనా యలమంచి, సెక్రటరీ ఐశ్వర్య యలమంచి, జాయింట్ సెక్రటరీ అమూల్య యలమంచి తదితరులు పాల్గొన్నారు. మీడియా పీపుల్ ఫర్ కమింగ్ హియర్. ఈరోజు 24th August 2025 వైడీఆర్ఎఫ్ యలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ తరపున 23rd ఇయర్ ఆఫ్ డయాబ్ ఎండోకాన్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాము. ఈ కాన్ఫరెన్స్కి నేషనల్ అండ్ లోకల్ స్పీకర్స్ కూడా వచ్చారు. అండ్ అరౌండ్ 500 delegates have registered and come here for this academic fest.
ఈ సదస్సులో ఈరోజు డయాబెటీస్ అండ్ ఒబెసిటీలో జరుగుతున్న నూతన ఆవిష్కరణల గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో ఒబెసిటీ గురించి ఇంకా మెరుగైన డ్రగ్స్, ఇంకా ఆల్మోస్ట్ 20% వెయిట్ లాస్ వచ్చే డ్రగ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇప్పటి వరకు చిన్నపిల్లల్లో డయాబెటీస్ వస్తే వాళ్ళకి ఇన్సులిన్ కాకుండా ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏమీ లేవు. కానీ ఇప్పుడు కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. వాళ్ళల్లో కూడా ఇన్సులిన్, ఇన్హలేషనల్ ఇన్సులిన్ అంటారు, అంటే శ్వాస ద్వారా ఇన్సులిన్ తీసుకోవడం. అది కాకుండా కొత్తగా నోటి ద్వారా ఇన్సులిన్ తీసుకునేవి కూడా వస్తున్నాయి. వాళ్ళకి షుగర్ రాకముందే ముందుగానే కనుక్కొని అది ప్రివెంట్ చేసే కొత్త కొత్త టెస్ట్లు కూడా వస్తున్నాయి. సో వీటన్నిటి గురించి కూడా ఈ సదస్సులో మేము చర్చించుకున్నాం. ఇక్కడ డిస్కషన్స్లో లేటెస్ట్ డ్రగ్స్ గురించి, అలాగే లేటెస్ట్ ఇన్సులిన్స్, యాక్చువల్లీ ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్ మోర్ దెన్ 100 years ఆఫ్ ఇన్సులిన్ యూసేజ్. అలాగే బెటర్ ఇన్సులిన్స్ వీఆర్ గివింగ్. 2 నిమిషాల్లో పనిచేసేవి, వెంటనే బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు. ఇదివరకు ఇన్సులిన్ తీసుకునేటప్పుడు వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 30 to 45 minutes ముందు భోజనానికి ముందు తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 2 నిమిషాల ముందు కానీ ఈవెన్ 20 minutes ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్నా కూడా అవి ఇమీడియట్గా పనిచేసి పోస్ట్ ఫైనల్ ఇన్సులిన్ తగ్గిస్తున్నాయి. అందువలన కంట్రోల్ చేస్తున్నాయి బ్లడ్ షుగర్ని. సో దేర్ బై అలాగే ఇన్హేల్డ్ ఇన్సులిన్స్ కూడా రాబోతున్నాయి, విచ్ వుడ్ మేక్ ది లైఫ్ ఆఫ్ ది పీపుల్ ఎస్పెషలీ టైప్ 1 బెటర్. అండ్ ఇన్సులిన్ అనేది అవసరం లేకుండా ఇన్హలేషన్ ద్వారా తీసుకోవచ్చు. అలాగే ఓరల్ పిల్స్ అవి కూడా ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. ఇట్ టేక్స్ టైమ్ టు కమ్ ఇన్ టు ది మార్కెట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ వీఆర్ టాకింగ్ అబౌట్ సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా శుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు. మచిలీపట్నంలోని లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డ్ను పరిశీలించిన మంత్రి చెత్తను బయోమైనింగ్ చేస్తున్న విధానం గురించి మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అప్పులతో పాటు 85 లక్షల టన్నుల చెత్త కూడా వదిలి వెళ్లిపోయిందని మంత్రి నారాయణ విమర్శించారు. చెత్త పన్ను వేసిన చెత్తను మాత్రం తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీదని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 85 లక్షల లెగసీ వేస్ట్ ఉంటుందని, ఇప్పటి వరకు 72 లక్షల టన్నుల చెత్తను తొలగించగా మరో 13 లక్షల టన్నుల చెత్త మిగిలి ఉందని అన్నారు. మచిలీపట్నంలో మొత్తం 42,000 టన్నుల చెత్తకు గాను 19,000 టన్నులు పూర్తిగా తొలగించామని వెల్లడించారు. మచిలీపట్నంలో అదనంగా మిషన్లు ఏర్పాటు చేసి త్వరగతిన చెత్త తొలగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈరోజు మచిలీపట్నంలో ఈ లెగసీని యాక్చువల్గా ఇవాళ పరిశీలించడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఉన్నారు. లాస్ట్ అక్టోబర్లో, అంటే మొన్న అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమం మచిలీపట్నంలో చేస్తూ ఆ రోజు అడగటం జరిగింది ముఖ్యమంత్రి మమ్మల్ని. ఈ రాష్ట్రంలో మొత్తం లెగసీ ఎంత ఉందంటే 85 లక్షల టన్నులు ఉందని ఆ రోజుకి ఎస్టిమేట్ చేశారు. అయితే ఈ లెగసీని 1 yearలో 360 రోజుల్లో పూర్తి చేయాలి, ఆ విధంగా మీ ప్రణాళికలు రచించమంటే అటు అధికారులందరితో మాట్లాడి డిస్కస్ చేసి దాని మీద యాక్చువల్గా రాష్ట్రంలో టెండర్లు పిలిచాము. ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. 72 లక్షలు పూర్తి చేశారు. నిన్నటికి 85 లక్షల్లో 72 లక్షలు పూర్తి చేశారు. ఇంకా బ్యాలెన్స్ కేవలం 13 లక్షలు ఉంది. ఈ 13 లక్షలు పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలలో భూసేకరణ ప్రయత్నాన్ని సంయుక్త కిసాన్ మోర్చా తిప్పికొట్టిందని రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాథీశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో కరేడు ప్రాంతంలో భూసేకరణని అక్కడ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ వెనుక తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాథీశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆదివారం రైతు సంఘాల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భూసేకరణ పేరుతో ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను చర్చించారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా కరేడు ప్రాంతంలో భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం భూసేకరణను విరమించుకోవాలన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో రైతులను దోచుకుంటున్నారన్నారు. సంవత్సరానికి 3 పంటలు పండే వ్యవసాయ భూమిని అది తక్కువ రేటుకే పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. రైతు వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విరమించుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మేము ఈ పోరాటంలో ముందుకు వెళ్తామని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా
ఉన్నటువంటి సందర్భంగా విజయవాడ నడిబొట్టులో మేము ఈ విధమైనటువంటి ప్రకటన వీరందరి తరఫున కూడా చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. పెద్ద పంచాయతీ ప్రతి ఒక్క గడప ముందు కూడా స్వచ్ఛందంగా రైతులుగా ఎవరి ఇంటి ముందు వాళ్ళు గడుపుకొని కూర్చొని నిరసన తెలియజేస్తాం. మీరు కానీ ఈ నోటిఫికేషన్ కానీ ఈ జీవోలు కానీ రద్దు చేసుకోకపోతే మీ రాజకీయ పునాదులు కదిలించే విధంగా తడ నుండి దాన్ని మొత్తం రైతాంగం కలిసి జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అందుకని మొత్తం చాలా పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తున్నాం. దీన్ని అనేక కుయుక్తులతోటి రైతుల్లో విభేదాలు పెట్టాలని, కులాల మధ్య విభేదాలు పెట్టాలని, హామ్లెట్ల గ్రామాల మధ్య విభేదాలు పెట్టాలని, వ్యక్తుల మధ్య వివాదాలు పెట్టాలని అవాస్తవాలు ప్రచారం చేసి నిర్బంధాలు పెట్టి లేని భూమి మాకుంది. మా ఫ్యామిలీకి అయితే 25 acres ఉంది. అది 40 సంవత్సరాల నుంచి అంటే చెట్టు మొక్కతో పాటు మా అమ్మ వేసి పెంచి పెద్ద చేసిన చెట్టు. అందుకు మేము వదులుకోవాలని అనుకోవడం లేదు అంత పెద్ద చెట్లని. అది తీసుకోవడం చాలా ప్రాంతం కరేడు ప్రాంతం. దాదాపు 13,000 ఎకరాలు సారవంతమైనటువంటి భూమి అక్కడ ఉంది. ఒక్క సెంట్ అంటే ఒక్క సెంటు కూడా వేస్ట్ ల్యాండ్ కరేడులో లేదు. దాదాపు అన్ని కులాలు అన్ని మతాలు ఐక్యంగా ఉండేటటువంటి ఒక ప్రశాంతమైనటువంటి కరేడు గ్రామం ఈరోజు చిచ్చు పెట్టేటటువంటి ప్రాంతంగా ఈ పాలకులు మార్చారు. అక్కడ ఉండేటటువంటి గిరిజనులు దాదాపు 7 పాళ్యాల గిరిజనులు ఉన్నారు, యానాదులు, చదువుకున్న బిడ్డలు ఉన్నారు. 3 గురుకుల పాఠశాలలు ఉన్నాయి, 2 హై స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. అట్లాగే దాదాపు 1490 సంవత్సరంలో పుట్టినటువంటి ఆ ఊరిని కబళించాలనేటటువంటి ఆలోచన పాలకులకి తప్పు అని చెప్పి కరేడు ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి రకంగా వ్యవహరిస్తుంది. మార్చి 25వ తేదీన 43వ జీవోని విడుదల చేస్తూ 8,400 ఎకరాలను భూసేకరణ చేస్తున్నామని చెప్తారు. ఇటీవల నోటిఫికేషన్లో 4,800ని నోటిఫికేషన్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్లో కూడా ఎండోమెంట్ భూములను కూడా వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. అంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా గుడ్డిగా వ్యవహరిస్తుందో అనటానికి ఇదొక ఉదాహరణ. ఈరోజు మా కేంద్ర సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుని అనుసరించి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి సభ్య రైతు సంఘాల నాయకులు అట్లాగే మన రాష్ట్రంలో ప్రస్తుతం బలవంతంగా భూసేకరణ జరుపుతూ ఉన్నటువంటి కరేడు, రావూరు ఆ ప్రాంతాల రైతులు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అక్కడ పంజాబ్లో, కర్ణాటక రాష్ట్రాలలో బలవంతంగా వంగవీటి మోహన్ రంగా పేరును ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక జిల్లాకు నామకరణ చేయాలని వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడప ప్రతాప్ చంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలోనే కృష్ణా జిల్లాకి వంగవీటి రంగా పేరు పెట్టాలని ప్రతిపాదించామని అప్పటి వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని స్పష్టం చేశారు. వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడప ప్రతాప్ చంద్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరుని పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వంగవీటి మోహన్ రంగాగా తన ప్రజా ఉద్యమాలతో ఇప్పటికీ ప్రజల్లో ఉన్నారన్నారు. గత ప్రభుత్వంలోనే వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని ప్రతిపాదన చేశామని అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదనను పెడచెవిన పెట్టిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కాపునాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల తిరుమలరావు, ముత్యాల శ్రీనివాస్, జిడగం శ్రీనివాస్, పేదరాశిపల్లి నరేంద్ర, బుర్ర రాజు, ఈశ్వర్, చెన్నకేశ్వర సత్యం తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ పేద ప్రజల పెన్నిది, బడుగు బరంగంలో ఆశాజ్యోతి అయిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరును కృష్ణా జిల్లాకు లేదా మరైనా విజయవాడ కేంద్రంగా మరైనా కొత్త జిల్లాకు ఏర్పాటు చేయవలసిందిగా వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్ తరఫున మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వాన్ని ఆల్రెడీ సబ్ కమిటీ ఒకటి వేశారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము. సబ్ కమిటీలోని మంత్రులందరికీ కూడా
మేము ఆల్రెడీ విన్నపం చేసి ఉన్నాము మన సెక్రటరియట్లో కలిసి మందిలో క్యాబినెట్ మీటింగ్ రోజున అందరికీ ఇచ్చి ఉన్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో కలిసి మా బాధలు మా రంగగారి తరపు అభిమానుల తరపున మా బాధల వ్యతలో చెప్పుకొని జిల్లాకు ఆయన పేరు శాశ్వతంగా పెడితే కృష్ణా కొత్తగా పెడితే మేము 15 సంవత్సరాలు కాదు జనసేన చెప్పిన 15 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా మేము అందరం కూడా ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అండగా దండగా ఉంటామని చెప్పేసి వంగవీటి మా తరపున. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు ముత్యాల వెంకట శ్రీనివాసరావు అండి, జగ్గయ్యపేట రంగాగారి అభిమాని. కొత్తగా జిల్లాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో కొత్తగా జిల్లాలు మళ్ళీ మారుస్తున్నారని చెప్పి మనందరం కూడా వింటున్నాం. దానికి ఒక కమిటీ చేశారు, సబ్ కమిటీ చేశారు. ఈ సబ్ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా మెమరాండంలు ఇవ్వడం జరిగింది. అంటే వారు లేకపోతే వారి యొక్క అక్కడ ఆఫీసుల్లో సెక్రటరియట్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది. ప్లస్ త్వరలో ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముంపు నివారణ చర్యలకు 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనెపూరి కాశీనాథ్ డిమాండ్. ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో వైద్య రంగం ప్రైవేటీకరణపై జాతీయ సదస్సు. ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలలో వైద్య రంగం ప్రైవేటీకరణ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు అవగాహన. డయాబ్ ఎండోక్యాన్ 2025 సదస్సు ప్రారంభోత్సవంలో ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ యలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ యలమంచి సదాశివరావు. మచిలీపట్నంలోని లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డ్ను పరిశీలించిన మంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ